హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సొరకాయ కూర ఏ విధంగా టేస్టీగా చేసుకోవచ్చో తెలుసుకుందాం. దానికంటే ముందు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు SBO డిజిటల్ మార్కెటింగ్. వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు. డైలీ 200కు పైగా సంపాదించుకునే అవకాశం, అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో. ఇకపోతే వర్క్ ఓన్లీ. మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు பப்ளிஷ் చేయడం ద్వారా మనం ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும். கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. మనం తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా మనము ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో శనక్కాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. శనక్కాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక మనం శనక్కాయలు కొన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం తెల్ల నువ్వులు కూడా 1 టీ స్పూన్ అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు, ఈ 3 కలిపి ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం కొబ్బరి ముక్కలు, వేరుశనగలు బాగా కాస్త వేడెక్కిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత నువ్వులను కూడా, తెల్ల నువ్వులు కూడా కాస్త వేసి 1 టీ స్పూన్ అంతా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం వేడెక్కిన చిటపటలు ఆడుతూ ఉంటే వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవి 3 కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం. వేరే కుక్కర్ పెట్టి ఒక 3 టీ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేయాలి. కొత్తిమీర పేస్ట్ బాగా కాస్త ఎక్కువగా వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. నేను అన్నింటిలోనూ కొత్తిమీర పేస్ట్ కాస్త ఎక్కువగానే వేస్తూ ఉంటాను. కూరకు కాస్త బాగా రుచినిస్తుంది. సొరకాయ ముక్కలు వేసి
టమాటా ముక్కలు ఒక 2 వేయాలి ఫ్రెండ్స్. సరిపడా ఎర్రకారము, ధనియాలు పొడి, పసుపు పొడి, ఇకపోతే జీలకర్ర పొడి ఒక చిటికెడు వేసి బాగా కలపాలి. ఉప్పు, మేము రాళ్ళ ఉప్పే వాడతాము అన్ని కూరల్లోకి. ఫ్రైకి మాత్రమే సాల్ట్ పొడి వాడతాం. బాగా మిక్స్ చేసి కాసేపు టమాటాలంతా కాస్త మెత్తబడేంత వరకు కాస్త మూత పెడదాము. 2 నిమిషాలు మూత పెట్టి, ఇకపోతే మిక్సీ కొట్టి పెట్టిన అంటే వేరుశనగ పప్పులు, కొబ్బరి, నువ్వులు ఈ 3 మనము మిక్సీ కొట్టినది ఇప్పుడు మిక్సీ కొట్టి పెట్టుకోవాలి. ఇక ఇందులో టమాటాలు బాగా మెత్తబడాయి, సో మనం ఇంకా ఆ పొడి వేసి బాగా మిక్స్ చేద్దాం. ఓకే, బాగా ఫ్రై అయింది. ఇవి రెండు అంతా బాగా కలిపిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి మనం మూత పెట్టేసామంటే ఒక 3 విజిల్స్ వచ్చేసాయంటే మనం ఆఫ్ చేసేద్దాం. తొందరగా ఉడికిపోతుంది. ఇక ఉడుకుతూ ఉంది. సరే, ఓకే, ఇక మనం మూత పెట్టి ఓకే, గాలి వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టచ్చు. విజిల్ పెట్టేసామంటే ఒక 3 విజిల్ వచ్చిందంటే మనం ఆఫ్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ విధంగా ఉందో మనం చూద్దామా. ఓకే, ఇది చపాతీలో మనం తీసుకోవచ్చు, జొన్న రొట్టెలో తీసుకోవచ్చు, రాగి రొట్టెలో తీసుకోవచ్చు. బాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే అన్నంలో కూడా మనం కలుపుకొని తినొచ్చు. అన్నం వేసుకున్నాను, అన్నంలో కూడా మనం కలుపుకొని బాగా తినొచ్చు. భలే టేస్ట్గా ఉంటుంది. కాస్త కలుపుకొని చూద్దాం. కాలుతా ఉంది ఫ్రెండ్స్. సూపర్.